నమస్తే అండి, నేను రోజా. సూపర్ 6 లో శ్రీశక్తి సూపర్ సక్సెస్ అయిందా? వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఇది నాంది పలకబోతోందా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మినిమం రియాక్షన్ కూడా ఎందుకు లేదు? వైసీపీ క్యాడర్ ఫుల్ డల్ అయిపోవడానికి కారణం ఏంటి? సూపర్ 6 లో శ్రీశక్తి సూపర్ సక్సెస్ అయిందంటే ఎస్, ప్రత్యర్థి మౌనమే దీనికి ఇది హాట్ టాపిక్ అయిందని చెప్పడానికి ప్రత్యక్ష కారణం. ఎందుకంటే మీరు జనంలోకి వెళ్ళి అడిగితే, మరి ముఖ్యంగా ఈ పథకం వల్ల పేద బడుగు మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రతిరోజు చిన్న చిన్న షాపింగ్ మాల్స్ లో కావచ్చు, లేదంటే షాపుల్లో కావచ్చు, లేదంటే ఒక చోట నుంచి ఇంకో చోటకు ఉద్యోగానికి వెళ్లే మహిళలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగపడేటటువంటి కార్యం. అదేవిధంగా స్కూల్ విద్యార్థినులు, కాలేజీ స్టూడెంట్స్ అనమాట, లేడీస్ ఎవరైతే అమ్మాయిలు ఉంటారో, గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అత్యద్భుతంగా ఉపయోగపడేటటువంటి ఒక ప్రాజెక్ట్. వాళ్ళెవరూ కూడా ఇప్పటి నుంచి ఏకంగా బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడ పాస్ కోసం నిలబడి ఆ డబ్బులు కొంతమంది ఇళ్లలో జరగవచ్చు, జరగకపోవచ్చు, వీటన్నిటికి కూడా ఒక చెక్ పెడుతూ ఈరోజు చేసినటువంటి ఏదైతే ఉందో సూపర్ సక్సెస్ అయింది. ఈ ఒక్క పథకం వచ్చే ఎలక్షన్స్ లో కూటమి పార్టీని ప్రభుత్వంలో కూర్చోబెట్టబోతుందంటే అవును. ఎందుకంటే ప్రజలు మాట్లాడుకోవాలి. ఏదైనా విషయం వచ్చిందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 48 సంవత్సరాలు 45 సంవత్సరాలకు డబ్బులు వేసినారు, ప్రజలు పెద్దగా మాట్లాడుకోవాలా. ఆటో వాళ్ళకి డబ్బులు వేసినారు, ప్రజలు పెద్దగా మాట్లాడుకోవాలా. కానీ ఈ రోజున స్త్రీశక్తి ఏదైతే ఉందో ప్రజలు భయంకరంగా మాట్లాడుకుంటున్నారు. ఈ నెల మాకు ఒక 3,000 రూపాయలు సేవ్ అవుతాయి, 5,000 రూపాయలు సేవ్ అవుతాయి. ఎందుకంటే రోజుకు 200 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి వ్యక్తులకు 6,000 రూపాయలు సేల్ అవుతాయి. సో ఇలా రకరకాలుగా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి నిజం చెప్తున్నా, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇది అధికారంలో కూర్చోబెట్టబోతున్నట్టు అర్థమవుతుంది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ కావచ్చు, ఎక్కడ కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు ఈ పథకం విషయంలో. అదేవిధంగా వైసీపీ కంట్రోల్ ఫుల్ డల్ అయిపోయింది. ఎందుకంటే మనం అన్ని పథకాలు అమలు చేసినాం, ఎక్కడ కూడా పెద్ద పేరు రాలేదు. ఈ ఒక్క పథకం అమలు చేస్తే రాష్ట్రం మొత్తం కూడా మారు మోగిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందిరా నాయన అని చెప్పేసి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారి ఈ నిర్ణయం అయితే బాగుంది. కానీ ఫ్రీ పథకాలు ప్రజలకు ఇవ్వడం మంచిది కాదు. డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టడం మంచిది. ఉచితంగా ఇస్తే కనుక ఎంతైనా తింటారు. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసినట్టు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కొన్ని వేల లక్షల కోట్లు పనిచేసినాడు. వాళ్ళకని వీళ్ళకని లేదు. రైతుల దగ్గర నుంచి మొదలు పెడితే ఇదేంది ఒకటి కాదు, 2 కాదులండి, వాటిని చెప్పుకుంటే ఆయన లెగిసిన కాడి బటన్ నొక్కుడే. నేను ఫ్రీ బీస్ కరెక్ట్ కాదని ఒప్పుకుంటాను. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ పథకం ఏదైతే ఉందో ప్రజల్లోకి అయితే గట్టిగా వెళ్ళింది. ఇదే వచ్చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ లో అధికారంలో కూర్చోబెట్టబోతున్నారంటే అర్థం.